హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో జెమినీ హిస్టరీని ఎలా చెక్ చేయాలి, ఎలా డిలీట్ చేసుకోవాలి, ఆటో డిలీట్ ఆప్షన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అండ్ మొత్తానికే హిస్టరీ సేవ్ అవ్వకుండా ఎలా సెట్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ మొబైల్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. చూడ్డానికైతే ఇలా కనిపిస్తుంది. పైన 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ చేసిన హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. మీరు సెర్చ్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ హిస్టరీలో సేవ్ అయి ఉంటుంది. అండ్ మీరు సెర్చ్ చేసిన ఫొటోస్, ప్రాంప్ట్స్ అన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి. ఇలా ప్రతి ఒక్కటి సేవ్ అయి ఉంటుంది. అండ్ వీటిపైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు హిస్టరీని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. పైన మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జెమినీ యాప్స్ యాక్టివిటీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. చూడ్డానికైతే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేయండి. మనం సెర్చ్ చేసిన హిస్టరీ మొత్తం ఇక్కడైతే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మీకు నచ్చని సెర్చ్ని ఇండివిజువల్గా డిలీట్ చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీనిపైన క్లిక్ చేసి లాస్ట్ 1 అవర్ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు. 1 డేని సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ 1 డే హిస్టరీ డిలీట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్వేస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మొత్తం హిస్టరీని ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కస్టమ్ రేంజ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు టైంని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రొవైడ్ చేసిన టైం రేంజ్లో ఉన్న హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రజెంట్ నేను మొత్తం హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో ఆల్వేస్ పైన అయితే క్లిక్ చేశాను. బాటంలో డిలీట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మన హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు హిస్టరీని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆటో డిలీట్ ఆప్షన్ని ఎనేబుల్ అండ్ డిజేబుల్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ డిలీటింగ్ యాక్టివిటీ ఓల్డర్ దెన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా 18 మంత్స్ సెలెక్ట్ అయి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఎన్ని మంత్స్ బ్యాక్ ఉన్న హిస్టరీ మీకు ఆటోమేటిక్గా డిలీట్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేను 3 మంత్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. 3 మంత్స్ ఓల్డర్ దెన్ ఉన్న హిస్టరీ మొత్తం ఆటోమేటిక్గా అయితే డిలీట్ అయిపోతుంది. లేదు మీరు హిస్టరీ ఆటోమేటిక్గా డిలీట్ కావద్దనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, డోంట్ ఆటో డిలీట్ యాక్టివిటీ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ప్రజెంట్ నేనైతే ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలాగా సెట్ చేసుకున్నా. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను 3 మంత్స్ ఓల్డర్ ఉన్న హిస్టరీని ఆటోమేటిక్గా డిలీట్ అయ్యే ఆప్షన్ని సెట్ చేసుకున్నా, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఎనేబుల్ అండ్ డిజేబుల్ చేసుకోవచ్చు ఆటో డిలీట్ ఆప్షన్ని. అండ్ మనం మొత్తానికే ఈ హిస్టరీని సేవ్ అవ్వకుండా సెట్ చేసుకోవచ్చు. అంటే ఆ హిస్టరీ మనకు కనిపించదు అండ్ అది ఎక్కడ సేవ్ అవ్వదు. ఓవరాల్గా మనకు నచ్చినట్టు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. పైన కీప్ యాక్టివిటీ అని కనిపిస్తుంది, కిందనే ఆన్ చేసినట్టు ఇక్కడ మనకు ఆన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ది టర్న్ ఆఫ్, దీనిపైన క్లిక్ చేసి మనం టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. యాక్టివిటీ మొత్తానికే సేవ్ అవ్వదు అండ్ ఎవరికి కనిపించదు. అండ్ సెకండ్ ఆప్షన్ టర్న్ ఆఫ్ అండ్ డిలీట్ యాక్టివిటీ అని ఉంటుంది. ఇది ప్రజెంట్ నాకు బ్లర్లో అయితే ఉంది, ఎందుకంటే నేను హిస్టరీ మొత్తాన్ని డిలీట్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు నేను టర్న్ ఆఫ్ అయితే క్లిక్ చేశాను. గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఇది ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను. చూడండి, పైన 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మన హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయింది అండ్ ఇక్కడ జెమినీ యాక్టివిటీ ఆఫ్లో ఉన్నట్టు చూపిస్తుంది. లేదు మీకు మీ హిస్టరీ మొత్తం కనిపించాలి అన్నప్పుడు మీరు దీన్ని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. టర్న్ ఆన్ పైన క్లిక్ చేయండి. గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. ఇది ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం సెర్చ్ చేసిన హిస్టరీ అంతా మనకైతే కనిపిస్తుంది.